దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన మీ అందరికీ కూడాను నా వందనాలు, శుభములు మీకు చెల్లిస్తున్నాను. ప్రియులారా, నోవాహు జీవితంలోంచి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు నోవాహు గారి యొక్క తన భార్య గురించిన సందేశం ఈరోజు నేర్చుకుందాం. ఆయన సతీమణిగా, తన భార్యగా, ఆమెను గురించి అక్కడ లేకపోయినప్పటికీ కొన్ని క్లూస్ బట్టి, అక్కడ కొన్ని ఆధారాలను బట్టి ఆమె యొక్క గుణలక్షణాల గురించి, ఆమెను గురించిన ఒక 3 అద్భుతమైన విషయాలు మీ వినికిడిలో నేను వినిపిస్తుంటుండగా శ్రద్ధగా వినండి. ఇలాంటి విషయాలు అనేక వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉన్నాయి. వెంటనే మీరు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళడానికి మీ సహాయం కోసం నేను అర్థిస్తూ ఉన్నాను. సహకరించండి, పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రియులారా, నోవాహు భార్య గురించిన అమూల్యమైన 3 సత్యాలు, ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుందాం. ముందుగా ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. ఆదికాండం 6వ అధ్యాయం 18వ వాక్యంలో, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడళ్లను ఆ ఓడలో ప్రవేశింపవలెను. ప్రియులారా, వారి ముందు ప్రపంచ నాశనాన్ని కలిగించే ప్రచండ జల ప్రవాహం, జల ప్రళయం వారి ముందున్నప్పుడు దాన్ని తప్పించుకోవడానికి దేవుడు ఒక క్షేమకరమైన రక్షణ ఓడను వారికి తెలియపరచి, అందులోకి నోవాహు, నీవును నీ యొక్క కుమారులను, నీ భార్యయు, నీ కోడళ్లను లోనికి ప్రవేశింపవలెను అని దేవుడు సెలవిచ్చారు. ఆ తర్వాత రాని ఆ జలప్రళయం వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న వాక్యం ఆదికాండం 7వ అధ్యాయం 12 నుండి 13 వాక్యాలు. 40 రాత్రులను 40 పగళ్లను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహును, నోవాహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవాహు భార్యయు, వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించిరి. దీనికి అనుబంధంగా మరో వాక్యం కూడా మీకు చూపిస్తున్నాను. అంటే వారు ఓడ నుండి బయటకు వచ్చిన ఆ విషయం కూడా మీకు చదివి వినిపిస్తున్నాను. ఆదికాండం 8వ అధ్యాయం 18వ వాక్యంలో, కాబట్టి నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడళ్లను బయటికి వచ్చిరి. మొదటి వాక్యం ఓడలోనికి వెళ్ళమని చెప్పబడింది. ఆ తర్వాత జలప్రళయం వచ్చినప్పుడు వారు ఓడలోకి ప్రవేశించిన వాక్యాన్ని చదివాను. ఆ జలప్రళయం అయిన తర్వాత వారందరూ ఓడ నుండి బయటకు వచ్చారు. ఎందుకు ఈ 3 వాక్యాలు మీకు చదివి వినిపించాను అంటే, ఆ 3 వాక్యాల్లో నోవాహు భార్య ఉంది. ఈ నోవాహు భార్య గురించిన సందేశం మీకు అందిస్తుండగా చివరి వరకు కూడా శ్రద్ధగా వినండి. ప్రియులారా, బైబిల్ చరిత్రలో, బైబిల్ ఆధారంగా బైబిల్ పండితులు ఎక్కువగా ఆమె పేరును నయమా అని ప్రకటిస్తున్నారు. నయమా, ఇంగ్లీష్లో నామ అంటారు. ఈమె జీవితాన్ని గురించి అక్కడ రాయబడలేదు, కానీ ఆయనను బట్టి
నోవాహు గారిని బట్టి ఆమె జీవితాన్ని మనం తెలుసుకోవచ్చును. అది ఎలాగూ అంటే, ఆ తరములో నోవాహు గారి యొక్క జీవించిన తరములో నీవే నీతిమంతుడువు, నిందారహితుడువు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నోవాహు దేవునితో నడిచినవాడు అని రాయబడి ఉంది ప్రియులారా. అంటే దీనిని బట్టి మనకేమర్థమవుతుందంటే, నీతిమంతుని భార్య ఆమె, దేవునితో నడిచిన ఆ భక్తుని యొక్క భార్య ఆమె. ఆమె ఏమై ఉండవచ్చు అంటే, ఆయనతో పాటు ఆమె కూడా దేవుని నమ్మకత్వంతో, విశ్వాసంతో, దేవుని యందు భయభక్తులు కలిగిన ఓ భక్తురాలుగా కనబడుతుంది ప్రియులారా. ఆయన ఏమై ఉన్నాడు, దానికి అనుగుణంగా ఆమె ఉండబట్టి ఆయన ఆ స్థితిలో ఉన్నాడు. పురుషుడు వర్ధిల్లుతున్నారంటే ఆ పురుషుని వెనుక భార్య ప్రమేయము ఎంతైనా ఉంటుంది. ఇంటిలో సరిగా భార్య లేకపోతే పురుషుని యొక్క జీవితం త్రుంచి పడవేసిన ఆకులా ఉంటుంది, ఎగిరిపోయే ఎండుటాకుగా ఉంటుంది. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఒక 3 విషయాలు మీకు చెప్తాను. ఈమె నయమా అనే నోవాహు భార్య, నోవాహుకు ఆమె భాగస్వామి. ఈమె ఆ 3 కుమారులకు తల్లి. ఈమె ఆ 3 కోడండ్రులకు అత్త. నోవాహు గారికి భార్య, ఆ కుమారులకు తల్లి, ఆ కోడండ్రులకు అత్త. 3 పాత్రలు ఈమె ఇక్కడ పోషిస్తుంది. నేను ఎందుకు 3 వాక్యాలు మొదట్లో చదివి వినిపించాను అంటే, ఆ 3 భాగాల్లో కూడా వారితో ఉంది. ఆ 3 వచనాల్లో ఆమె ఉంది. వాడ వెళ్ళక మునుపు, జల ప్రళయములో వాడలో ఉన్నప్పుడు, జల ప్రళయం అయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు కూడా ఆమె ఉంది. అంటే వారితో ఉంది, వారి మధ్య ఉంది. ఈమె చరిత్ర నేను పరిశుద్ధాత్మ ద్వారా తెలిసినంతలో మొదటిది, నంబర్ 1, ఈమె అందరికీ ఆదర్శంగా నిలిచిన స్త్రీ. ఈమె అందరికీ ఆదర్శంగా నిలిచిన స్త్రీ. ఎలాగూ అంటే, భర్త విషయంలో ఆ 120 సంవత్సరాలు ఓడ నిర్మాణం చేస్తున్నప్పుడు ఎంతగా నిబద్ధతగా, విధేయత కలిగి, ఎంత నోవాహు గారికి ప్రోత్సాహకరంగా, సహకారిగా సహాయం చేసిందో చెప్పవచ్చు. ఆమె సహాయం లేకపోతే ఆయన అక్కడ ఆ పని పూర్తి చేసి ఉండేవాడు కాదు. ఒక పురుషుని యొక్క పని విజయవంతము అయింది అంటే ఆ ఇంటి ఇల్లాలు ప్రోత్సాహం ఉంటుంది. ఒక మంచి ఇల్లు కట్టినా, మంచిగా ఆ పురుషుడు అన్ని విజయాలు పొందుకుంటూ, వ్యాపారాల్లో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, లేకపోతే ఇంకా ఏవేవో కొనే విషయంలో, అన్నిట్లో అభివృద్ధి పదంలో వెళుతూ ఉన్నప్పుడు దాని వెనుక భార్య సహాయ సహకారాలు ఎంతో ఉంటుంది. వెనుక పీకులాడు ఉందనుకోండి. ఇప్పుడు ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు భార్య విడవబడింది. ఆయన ఇంకేం ముందుకెళ్తాడు? ఆ పిల్లలు ఇంకేం ముందుకెళ్తారు?
అవును. ఏ కుటుంబం అయినా ముందుకెళ్ళాలి అంటే ఆ ఇంటి యజమానురాలు, ఆ ఇంటి యజమానిని భార్య యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. గయ్యాళి అని ఆ ఇంటి ఇల్లాలు అనిపించుకుందనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళందరూ కుమిలిపోవాల్సిందే, కృంగిపోవాల్సిందే. ఇక్కడ ఆ సమస్య లేదు. ఆ సమస్య ఉండి ఉంటే ఆమెను గురించి రాయబడి ఉండేది. యోబు గారి భార్య గురించి ఉంది. యోబు గారి భార్యను ఎంతకాలము దేవుణ్ణి విడవక యథార్థంగా ఉంటావు, దేవుని దూషించి చచ్చిపోకూడదు అని సలహా ఇచ్చింది. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, మనము మేలునే సుఖాన్ని అనుభవించాలనా, కీడును అనుభవించట తగదా అని యోబు మహాశయుడు మాట్లాడారు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఆ మొదటి విషయం నోవాహు భార్య గారి యొక్క గుణలక్షణం, ఆ సౌశీల్యం, ఆ గుణం మనకేమనిపిస్తుందంటే ఆమె అందరికీ ఆదర్శంగా నిలబడిన ఒక స్త్రీ. విజయపదంలో నోవాహు గారు వెళుచున్నప్పుడు ఆయన వెనుక నిలబడిన, వెన్నుదన్నుగా నిలబడిన ఒక దేవుని యందు భయభక్తులు కలిగిన, దేవుని చేత కొనియాడబడుచున్న దేవుని భక్తురాలు ఆమె. ఆయన ఆ భక్తిలో కొనసాగుచున్నప్పుడు ఆ తరము వారిలో నీతిమంతుడిగా, నిందారహితుడిగా దేవునితో నడిచిన నోవాహు తగిన భార్య అయితేనే కదా ఆయన ఆ పేరు తెచ్చుకుంటాడు. కాబట్టి మొదటిది, ఆమె నోవాహుకు తగిన భార్య కనుక ఆమె భార్య స్థానంలో అందరికీ ఆదర్శంగా, భార్యలకు ఎవరెవరు గృహాల్లో భార్యగా ఉంటున్నారో వారందరికీ భర్తకు ఆదర్శంగా నిలవాలి అని ఆమెను బట్టి నేను మీకు మొదటి విషయం చెప్తున్నాను. రెండో విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. రెండో విషయము ఏమిటి అంటే, ఆమె ఆ కుమారులకు ఆత్మీయతను నేర్పిన తల్లి, ఆత్మీయ జీవితాన్ని నేర్పిన తల్లి. అనేక మంది బిడ్డలు ఉంటారు కుటుంబంలో. పిల్లల జీవితం పిల్లలది, తల్లి జీవితం తల్లిది. కానీ 3 వాక్యాలు ఎందుకు చదివినిపించాను అంటే, ఆ 3 వాక్యాల్లో కూడా కుమారులు తన తల్లికి దగ్గరగా ఉన్నారు, కలిసి ఉన్నారు. ఏదైనా అవసరత కలిగినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళరు పిల్లలు, తల్లి దగ్గరికే వస్తారు. కాబట్టి ఈ తల్లి ఆత్మీయతను ఆ బిడ్డలకు నేర్పిన తల్లి, ఆత్మీయతను పిల్లలకు నేర్పిన తల్లి. మొదటిది, అందరికీ ఆదర్శంగా నిలిచిన, విధేయత కలిగిన స్త్రీ భార్య. రెండవది, ఆత్మీయతను పిల్లలకు నేర్పిన తల్లి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వాక్యంలో మనం చదివినప్పుడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దానిని తొలగిపోడు. ఓడలో ఎక్కినప్పుడు పిల్లలున్నారు, జలప్రళయములో ఓడలో పిల్లలున్నారు, ఓడ నుండి బయటకు వచ్చినప్పుడు కూడా పిల్లలున్నారు, తల్లిదండ్రులతో ఉన్నారు వారు. అంటే తల్లి ఎంత భక్తి నేర్పించిందో. అయా భక్తిహీనులు ఆ జలప్రళయంలో చనిపోతారు, మనము వాడ సిద్ధం చేసుకోవాలి, తండ్రికి మీరు ఎంతో సహకరించాలి, నాకు కూడా మీరు సహకరించాలి అని ఎంత దేవుని యందు భయభక్తులు నేర్పిందో. కాబట్టి రెండో విషయం, ఆత్మీయతను నేర్పిన ఓ మంచి తల్లి.
అందుకనే ఆ పిల్లలు తల్లిదండ్రులతోనే ఉన్నారు, భార్యలు కలిగిన తల్లిదండ్రులతోనే ఉన్నారు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యంలో, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయక. అవును, తల్లి చెప్పిన బోధను వారు పాటించారు. తండ్రి చెప్పిన ఉపదేశం మరొకము, తల్లిదండ్రులు చెప్పిన ఆ మంచి సందేశాలు వారు నేర్చుకున్నారు. దేవుడు జల ప్రళయం గురించిన సందేశం, భక్తులందరూ, ఆ భక్తిహీనులు, పాపులు, దుష్టులు, దుర్మార్గులు, దేవుని మరిచిన జనులు జల ప్రళయములు చనిపోతున్నారు. మనం రక్షణ పొందాలి, సహకరించండి, సహాయపడండి అని ఆ తల్లి ఎంతగానో వారికి దేవుని యొక్క భయభక్తుల గురించి, దేవుని గురించిన తీర్పును గురించి, దేవుని ప్రేమను గురించి ఆ పిల్లలకు నేర్పినప్పుడు దాని నుండి వారు తొలగిపోలేదు కనుక వారితోనే ఉన్నారు. నేటి కాలంలో పెళ్ళవగానే వేరే తల్లిదండ్రులకు దూరమైన వారు ఎంతమంది. కానీ ఆ ముగ్గురు కుమారులు భార్యలు కలిగిన తల్లిదండ్రులతోనే ఉన్నారు. ఆ తల్లి ఆత్మీయతను బట్టే, ఆ తల్లి పెంచిన పెంపకమును బట్టే ఆ తల్లిని విడిచిపెట్టకుండా వారు ఓడ ఎక్కినప్పుడు ఉన్నారు, ఓడలో ఉన్నారు, ఓడ దిగినప్పుడు ఉన్నారు. అంటే తల్లిదండ్రులను వారు విడిచిపెట్టలేదు. అంటే దానికి కారణం తల్లి ఆత్మీయతను నేర్పించింది. తల్లి ఆత్మీయతను నేర్పించింది. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 7వ వాక్యంలో కూడా మనం మన పిల్లలను పక్కన పడుకునేటప్పుడు, వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, కూర్చునేటప్పుడు దేవుని గురించిన విషయాలు చిన్నప్పుడే పాలిస్తూ ఆ మాటలు చెప్పాలి. వారికి తెలియదు, అయినా చెప్పాలి. అలా చెప్పడం పెద్దవారవుతున్నప్పుడు కూడా ఆ విషయాలు చెప్తున్నప్పుడు ఆలకిస్తారు, వింటారు. కనుక ఆమె ఆ బిడల ఎడల ఎంతో శ్రద్ధ కలిగి దేవుని గురించిన విషయాలు నేర్పించింది, ఆత్మీయతను పెంచింది, ఆ ఆత్మీయతలో వారిని పాలించింది, పెద్ద చేసింది. కనుక వారు తొలగిపోలేదు. వారి నుండి కానీ, వారి చెప్పిన బోధల నుండి కానీ వారు తొలగిపోలేదు, వారితోనే ఉన్నారు. కనుక వారికి రక్షణ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఆ తల్లి ఆత్మీయతను తన పిల్లలకు నేర్పిన తల్లిగా కనబడుతుంది. మొదటిది, అందరికీ ఆదర్శంగా నిలిచిన ఒక నోవహు గారి యొక్క భార్యలకు ఒక మాదిరికరంగా ఆదర్శప్రాయంగా నిలబడింది. బిడ్డలకు ఒక మంచి ఆత్మీయతను నేర్పిన ఓ తల్లిగా అక్కడ ఉంది ప్రియులారా. చివరిది కూడా మీకు చెప్తాను ప్రియులారా. చివరిది మరి కోడండ్రులకు ఆమె అత్తయ్య. ఇక్కడ అత్తయ్య అనగానే చాలామంది కోడలకు భయం. కానీ ఆ కోడళ్లకు ఈ అత్తయ్య ఆప్యాయతలను పంచింది, అనురాగాన్ని పంచింది, ప్రేమను పంచింది. కనుకనే వారు అత్తయ్యను వదిలిపెట్టకుండా ఎక్కువ కాలం అత్తతోనే ఉన్నారు. వాళ్ళు కోడళ్ళు ఒక ఇంట్లో ఉన్నారంటే ఆ ఇంట్లో అత్తయ్య మాట వింటూ, ఆ అత్తయ్య యొక్క ఆప్యాయతలను పంచుకుంటూ, వారు విడిచిచ్చిన ఆ ఇంటిలో కన్న తల్లికి ఏ రీతిగా పరిచయం చేశారో అలాగే ఇక్కడ అత్తయ్య కానీ ఆమె చూపిన ప్రేమను బట్టి, ఆమె చూపుచున్న అనురాగాన్ని బట్టి వారు కూడా విడవక అత్తయ్య దగ్గరే ఉన్నారు. కనుక కోడండ్రులకు ఈమె ఆప్యాయతలు పంచిన ఒక అత్తయ్య. నేటి సమాజంలో అత్తయ్యకి కోడండ్రులకు పొంతనే ఉండదు. నేటి కాలంలో చిన్న చిన్న సమస్య చిలికి
ఆ ఇంటుండి వేరై ఆ ఇంట్లో, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను బయటికి, నీకు నా భార్యకి పడడం లేదు కదా, మీ క్షేమం కోసమే నేను వెళ్ళిపోతున్నానని ఇలా తల్లిదండ్రుల దగ్గర నుంచి వెళ్ళిపోయి వేరే ఇళ్లల్లో నివసించేవారు నేటి కాలంలో ఎంతమంది లేరు. కానీ ఈ కోడళ్లకు అత్తయ్య ఆప్యాయతలు, అనురాగాలు నేర్పించింది కనుక అత్తను వదిలిపెట్టలేదు. అందుకని ఆ ఓడ ఎక్కినప్పుడు, వాడలో ఉన్నప్పుడు, వాడ నుండి దిగుతున్నప్పుడు కోడండ్రులు కనబడుతున్నారు. అంటే ఎక్కువ కనెక్షన్ అత్తతో ఉంటుంది, మామయ్యతో ఉండదు. మొదటిగా అత్తయ్యతో, తర్వాత పురుషులతో, భర్తలతో ఉంటుంది. ఎక్కువ సమయం అత్తలతో కోడళ్ళు గడుపుతారు కనుక వారు అన్ని చోట్ల వారు ఉన్నట్టు మనం చూస్తున్నాం. కోడండ్రులు అత్తమామలతో కలిసి ఉన్నారు అంటే అత్తయ్య లేక ఆప్యాయతలను బట్టి, ప్రేమలను బట్టి సొంత కూతురులాగా ఆమె చూసుకుంది కనుక విడవని బంధంగా, విడిచిపోని బంధంగా వారు కలిసి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక ఉమ్మడి కుటుంబం, దేవుడు కట్టిన గృహంగా మనం చెప్పుకోవచ్చు. వీరు ఎంతగా కలిసి ఉన్నారో ఆ కుటుంబాన్ని బట్టి వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మనం చెప్పవచ్చు. నోవహు భార్యను గురించిన 3 విషయాలు మీకు చెప్పాను ప్రియులారా. మొదటి విషయం, అందరికీ ఆదర్శంగా నిలిచిన భార్య. అంటే భార్య స్థానంలో ఎవరెవరు ఈ మాటలు వింటున్నారో ఆమెను ఆదర్శంగా తీసుకోండి. ఆ చెడిపోయిన ఆ యుగంలో ఆ మనుషుల మధ్య తన పురుషుడు నోవహు గారు నీతిమంతుడిగా, నిందారహితుడిగా దేవునితో నడిచిన ఆ మంచి సాక్ష్యాన్ని కాపాడుకుంది ఆ భార్య స్థానంలో నోవహు భార్య. కొంతమంది భక్తి చేస్తుంటే పురుషులు భార్యలో వేరే రూట్లో ఉంటారు. అలా ఉండడానికి వీల్లేదు కనుక ఇక్కడ ఆమెను గురించి నేనేం చెప్తున్నానంటే, అందరికీ ఆదర్శంగా నిలిచిన భార్య ఎంత విధేయత చూపిందో, ఎంతగా లోబడిందో, ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ కష్టంలో సహకారిగా, సహాయంగా భార్య స్థానంలో ఆమె ఎంత ధర్మం నెరవేర్చిందో. రెండవది, ఆ మగపిల్లలు, మాట వినని మగపిల్లలు ఉంటారు, ఒక్కోసారి విసిగిస్తుంటారు. అయినప్పటికీ ఆమె ఆత్మీయత నేర్పించి వారు తల్లికి తండ్రికి లోబడే ఆత్మీయతను వారు అనుభవించారు. ఆ అనుభవం ఇక్కడ మనకు కనబడుతుంది, తేట తెల్లగా కనబడుతుంది. తల్లికి బిడ్డలకు నేటి కాలంలో పసుకదు, కానీ ఎంచ దినాలలో నోవహు భార్యలాగా ఇక్కడ పిల్లలకు ఒక ఆత్మీయ తల్లిగా, ఆత్మీయత నేర్పించే ఒక తల్లిగా మీరు నిలబడితే మీతోనే ఉంటారు. మూడవది, కోడండ్రులు విడవక్క ఆమెతో ఉన్నారు అంటే ఆమె ఎంతో ప్రేమ చూపించింది. ప్రేమ చూపించిందంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో దేవుని ప్రేమ కుమ్మరింపబడి ఉన్నది అని రాయబడి ఉంది. ప్రియులారా, ఇతరులు మనం క్షమించాలన్నా, ప్రేమించాలన్నా పరిశుద్ధాత్మ ద్వారా ఆ క్రీస్తు ప్రేమ మనలో నింపబడి ఉంటేనే ఇతరులకు మనం ప్రేమను చూపించగలం. వారు ఎంత తప్పు చేసినా క్షమించగలుగుతాం, సహాయం చేయగలుగుతాం, సహకారంగా ఉండగలుగుతాం. కోడలను సొంత కూతురులాగా మనం చూడగలుగుతాం. అంటే ఆమె దేవుని ఆత్మ కలిగిన స్త్రీ. ఆ కోడండ్రులు ఆ అత్తయ్యని విడవక చివరి వరకు వారితో ఉన్నారు అంటే ఆమె ప్రేమ ఆప్యాయతలు చూపించింది.
ఆప్యాయతలు చూపించిన అత్తయ్య, ఆత్మీయతను చూపించిన తల్లి, అందరికీ ఆదర్శంగా నిలిచిన భార్య నోవాహుకు. కనుక 3 పాత్రల్లో 3 అద్భుతమైన విషయాలు మనం విన్నాం. కనుక ఏ పాత్రలో నువ్వు ఉన్నావు సహోదరులారా, నువ్వు ఏ పాత్ర పోషిస్తున్నావో ఆ పాత్రకు తగిన ఒక స్త్రీ ఒక ఆయనకి భారీగా వస్తుంది, కొంతకాలానికి బిడ్డకు తల్లి అవుతుంది, ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైతే అత్తయ్యగా మారుతుంది. ఒకే స్త్రీ 3 పాత్రలు పోషించాల్సి వచ్చిన ఆ సందర్భంలో నోవాహు భార్య జీవితం ఆదర్శంగా తీసుకోండి. ఆయన ఏమై ఉన్నాడో అదే జీవితాన్ని ఆమె అనుభవించింది, అదే జీవితం పిల్లలకు నేర్పించింది, అదే జీవితం కోడళ్ళకు నేర్పించింది. విడవక ఎడవాక ఆ కుటుంబం ఉమ్మడి కుటుంబముగా ఆత్మీయంగా బలపరచబడింది. ఆ రీతిగా సహోదరులు, మీరు ఆ ఒకే వ్యక్తి ఇక్కడ 3 పాత్రలు పోషించిన ఆ 3 అద్భుత విషయాలు సహోదరులుగా మీరు ఆ మంచి పేరు తెచ్చుకుంటారని నేను ఆశిస్తూ ఈ మాటలు విరమిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. మెండుగా నిండుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వందనాలు.